ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. 19వ అధ్యాయంలో ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఏమిటి తండ్రి అడిగాడు ప్రహ్లాదుడికి? ప్రారంభంలో వేదం నేర్చుకున్నావు కదా కుమార, ప్రహ్లాద కుమార, వేదం తాలూకు అర్థం నాకు వివరించు అంటే, వేదంలో ఉండేటటువంటి పరమార్థం మహావిష్ణువే అని ప్రబోధించిన కారణంగా ఇంతవరకు జరిగిన ఘట్టాలన్నింటిలో కూడా ప్రహ్లాద కుమారుణ్ణి ఎలాగైనా సరే, వైపక్షం చేరినటువంటి కుమారుని ఎలాగైనా సరే సంహరించాలి అని విశ్వప్రయత్నం చేసి అన్ని ప్రయత్నాలలో కూడా ఓడిపోయినటువంటి హిరణ్యకశిప మహారాజు ఇంకా కుమారుడికి బుద్ధి చెప్పాలి, ఇంకా కుమారుణ్ణి వైరపక్షం నుంచి బయటికి తీసుకురావాలి, ఇంకా కుమారుణ్ణి భగవంతుడి పాదాల పట్ల కుమారుడికి ఉండేటటువంటి భక్తి శ్రద్ధల నుంచి విముఖతని చేసి రాజ్యాభిషిక్తుడిని గావించాలి. తదనంతరము కూడా హిరణ్యకశిపుడు తదనంతరము కూడా దైత్యులందరికీ కూడా, రాక్షసులందరికీ కూడా ఈ ప్రహ్లాద కుమారుడు చక్రవర్తి అయ్యి సామ్రాజ్యాన్ని స్థాపించాలి, అసురుల సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనే ఆకాంక్ష ఉండేటటువంటి హిరణ్యకశిపుడు ఇంకా ఎలాగైనా సరే కుమారుణ్ణి మార్చాలి అని ప్రయత్నం చేస్తూ గురుకులవాసానికి చేరి నీతిశాస్త్రం న్యాయశాస్త్రం అభ్యసించి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినటువంటి కుమారుణ్ణి హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు. అమాత్యుల పట్ల, మంత్రుల పట్ల, కరణీయుల పట్ల, శత్రువుల పట్ల, మిత్రుల పట్ల, ఇతర రాజ్యాలను జయించి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి దాసజనుల పట్ల, ఆటవికుల పట్ల, వీరి అందరి విషయాలలో ప్రభువైనటువంటి మహారాజు ఎలా నడుచుకోవాలి, దీని గురించి నీతిశాస్త్రంలో న్యాయశాస్త్రంలో మీ గురువులు చెప్పున్నారు కదా, దాని గురించి వివరించు అంటే ప్రహ్లాద కుమారుడు పలికేటటువంటి పరమాద్భుతమైనటువంటి మాటలు ఆ ఘట్టం దగ్గర మనం ఉన్నాం. అయితే కిందటి ఘట్టంలో చెప్పుకున్న శ్లోకం, సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్ర కథాకుతః. సర్వప్రాణి హృదయాంతర్గతుడైనటువంటి మహావిష్ణువు, జగన్నాథుడు, జగన్మయుడు, పరమాత్ముడు, గోవిందుడు అందరిలోని ఆయనే కనిపించుతూ ఉంటే నాకు వీరు మిత్రులు, వీరు శత్రువులు, వీరు కరణీయులు, వీరు అమాత్యులు, వీరు పైవారు, వీరు సొంతవారు అనేటటువంటి భావం తండ్రి నాకు ఎలాగా కలుగుతుంది అని ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి మాట ఆ ఘట్టం దగ్గర ఆపుకున్నాం. సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే, సమస్తములోని కూడా విష్ణువే కనిపిస్తున్నాడు. జగత్తు అంతా కూడా జగన్నాథుడైనటువంటి విష్ణువే నాకు దర్శనమిస్తున్నాడు. సమస్త ప్రాణికోటిలోని విష్ణువే నాకు గోచరిస్తున్నాడు. అటువంటి నాకు ఇగో ఈ పదార్థం తింటే ప్రాణహాని వస్తుంది, ఈ పదార్థం తింటే ప్రాణం నిలబడుతుంది, వీరితో మిత్రత్వం చేస్తే రాజ్యం మనకి సంక్షోభంలో పడేటప్పుడు వీరు కాపాడతారు, ఇగో వీరితో మిత్రత్వం చేస్తే వాడు అంతఃకరణంగా ఉండేటటువంటి శత్రువుగా మారి మనల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వారు ఇవి ఏవి కూడా నాకు కనిపించవు తండ్రి. నాకు కనిపించేదల్లా ఒకటే, నీలోని నాలోని సర్వప్రాణికోటిలోని జగన్నాథుడే కనిపిస్తున్నాడు అని ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి మాట. ఆ మాట వింటేనే మనకి రోమాంచితమవుతుంది శరీరం. సమస్తము విష్ణువే కదా, నువ్వు తండ్రివి, నేను కుమారుడిని, నీలోని విష్ణువే కనిపిస్తున్నాడు, నాలోని విష్ణువే ఉన్నాడు కదా,
అటువంటప్పుడు నాకు భేదం ఎలా కలుగుతుంది? సాధనే లేనప్పుడు సాధనాల వల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాడు కుమారుడు. ఏమిటది? సాధ్యమే లేనప్పుడు సాధనాల వల్ల ప్రయోజనం ఏమిటి? దానికి కింద ఈ వీడియోలో మనం ఉపమానం చెప్పుకున్నాం. వంట చెయ్యక్కరలేదు అనుకునేటప్పుడు గ్యాస్ పొయ్యి దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి వాటితో పనే లేదు కదా తండ్రి అని కుమారుడు చెప్పేసరికి ఇంకా హిరణ్యకశిపుడు ఆశ్చర్యంలో ఉన్నాడు. ఇంకా ప్రహ్లాద కుమారుడు పలికేటటువంటి మాటలు, పరమాద్భుతమైనటువంటి మాటలు ఇంకా ఈ ఘట్టంలో వస్తున్నాయి. వాటిని అన్నింటినీ కూడా అవతరించండి. భక్తి అంటే ఏదో కోవిలికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టేసామా, పంతులు గారు ఇచ్చిన తీర్థం పుచ్చుకొచ్చామా, ఈ పూజ అంతా అయినంత వరకు చెప్పుల స్టాండ్లో చెప్పులు ఉన్నాయా లేదా, బయటకు వస్తే యాచకుడికి ఇవ్వవలసింది రూపాయి ఇస్తామా, 2 రూపాయలు ఇస్తామా, 10 రూపాయల నోటు ఇస్తామా, ఈ బుర్ర ఆలోచన అంతా కూడా పెడత్రోవ పడుతుంది కోవిల దగ్గరకు వచ్చేసరికి. అదే మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనే సమయానికి వచ్చేసరికి ఆ వ్యాపారం యందు దృష్టి ఉంటుంది. ఇంట్లో నలుగురు చుట్టాలు వచ్చారు, నలుగురితో మాట్లాడాలి అంటే వాటి యందు దృష్టి ఉంటుంది. మరొక చలనచిత్రానికి వెళ్ళినా లేదా మరొక ఆటల పోటీలకు వెళ్ళినా దృష్టి అందులోనే ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా దృష్టి ఎక్కువసేపు ఆ సమయాన్ని అందులోనే గడుపుతుంది మన మనస్సు, బుద్ధి. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం బుద్ధి కానీ మనస్సు కానీ నిలబడదు. బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు ఎక్కడ కనిపిస్తుందయ్యా అంటే భగవంతుడి పట్ల మనం చేయవలసినటువంటి కర్మల యందు ఖచ్చితంగా ఉంటుంది బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్ అన్నది. అటువంటి దోషాలేవి కూడా ప్రహ్లాదోపాఖ్యానంలో ఎక్కడా ప్రహ్లాదుడికి కనిపించదు, మనకు చెప్పలేదు. సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే, సమస్త భూతముల యందు పరమాత్ముడే ఉన్నాడు, జగన్నాథుడే ఉన్నాడు, జగన్మయుడే ఉన్నాడు. ఆ జగన్మయుడు, జగన్నాథుడు వెంకటేశ్వర స్వామిని కొంతమంది, ఈశ్వరుడని కొంతమంది, లలితాదేవిని కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మూర్తిగా ఆరాధన చేసేటటువంటి రోజులు ఇవి. ఆ ఆరాధన సమయంలోనే కలి ప్రభావానికి లోనైనటువంటి మానవులందరం కూడా పూజ చేసేటప్పుడు, దైవాలయ దర్శనాలు చేసేటప్పుడు, దాన ధర్మాది క్రియల యందు దృష్టిని పూర్తిగా దాని మీద నిలిపిన నాడు భగవంతుడి తాలూకా కటాక్షం మనకి కలుగుతుంది అని ఈ ప్రహ్లాదోపాఖ్యానం ద్వారా మనకి తెలుసుకోవాలి, జీవితానికి అన్వయం చేసుకోవాలి. అంచేత ఎదరఘట్టం ఇంకా ప్రహ్లాద కుమారుడు పరమాద్భుతంగా మాట్లాడుతున్నాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు భక్తి గురించి మాట్లాడాలి అంటే ఇంచుమించుగా ఈ 19వ అధ్యాయమే దగ్గర చాలా వీడియోలు తీసుకుంటున్నారు. 15 నిమిషాలు చొప్పున, 16 నిమిషాల చొప్పున చేస్తున్నటువంటి వీడియోలు దగ్గర ఇప్పటికే చాలా అయిపోయినాయి. ఇంకా ఆ ప్రహ్లాదుడి తాలూకా చిత్తం, భగవంతుడి పట్ల ప్రహ్లాదుడికి ఉండేటటువంటి ఏకాగ్ర మనస్సు, దాని గురించి తెలుసుకొని జీవితానికి అన్వయం చేసుకున్న నాడు భగవంతుడి కోసం మనం చేసేటటువంటి, మన చేత భగవంతుడు చేయించుకునేటటువంటి పూజాది కార్యక్రమాలలో మన దృష్టి కలి ప్రభావానికి లోను కాకుండా కాపాడేటటువంటి వాడు విష్ణువు అని భావన చేసుకొని యథఘట్టంలోకి వెళుతూ త్వయస్తి భగవాన్ విష్ణుర్మయి చాన్యత్ర చాస్థినః యతస్తతోయం మిత్రం మే శత్రుశ్చేతి పృథక్ కృతః. భగవంతుడైన విష్ణువు నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, ఇతరుల యందు ఉన్నాడు. ఎటు చూసినా అతడు ఉంటే, ఎటు చూసినా అతడే నాకు కనిపిస్తూ ఉంటే వీరు నాకు మిత్రులు, వీడు నాకు శత్రువు అనే భేదం నాకు కనిపించదు కదా తండ్రి. ఓ దైత్య చక్రవర్తి సార్వభౌమ, నా ఎడల కోపగించుకోకు అని కుమారుడు చెబుతూ తదేభిరల మత్యర్థం దుష్టారంభోక్తి విస్తరై అవిద్యాంతర్గతైర్నత్ర కర్తవ్య స్థాతశోభనే. ఓ తండ్రి, అంతటా నాకు విష్ణువే కనిపించేటప్పుడు దుష్టములైన కర్మలకు సంబంధించిన నీతిశాస్త్రాది వాక్య విస్తారాలతో ఏమిటి ప్రయోజనం? అవిద్యతో నిండి ఉన్న కార్యాలకు ప్రయత్నం చేయడం వల్ల ఏమి లాభం? ఆత్మానందం కోసం ప్రయత్నం చేయడమే నా కర్తవ్యం. ఇక నుంచి వీటికి ఇవి చాలు అంటూ ప్రహ్లాద కుమారుడు చెప్తున్నాడు. ఆత్మానందం కోసం నా ప్రయత్నమే తప్ప వీటి యందు నా దృష్టి లేదు. ఈ చదువుకునేటటువంటి విద్యాభ్యాసంలో, నీతిశాస్త్రాదులలో చెప్పేటటువంటి ఆ నీతిశాస్త్రం నేర్చుకున్నంత వరకే తప్పిస్తే వాటి యందు నా దృష్టి లేదు సుమా. నా దృష్టి అంతా ఆత్మానందము, బ్రహ్మ సాక్షాత్కారానికై నేను
ప్రాకులాడుతున్నాను సుమ అని చెబుతూ విద్యాబుద్ధి అవిద్యాయా అజ్ఞానాత్ తాత జాయతే బాలోగ్నిం కిం నఖోద్యోత మసురేశ్వర మన్యతే. చాలా చక్కనైనటువంటి శ్లోకం ఇది. తండ్రి, అజ్ఞానం వల్ల అవిద్యయందు విద్యాబుద్ధి కలుగుతుంది. ఓ అసురరాజా, బాలుడు మినుగుడు పురుగు చూసి అగ్ని అనుకోకుండా ఉంటాడా అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నారు. చాలా జాగ్రత్తగా ఈ శ్లోకం పట్టుకోండి. విద్యాబుద్ధిర విద్యాయాం అజ్ఞానాత్ తాత జాయతే. అజ్ఞానం వల్ల అవిద్యయందు విద్యాబుద్ధి కలుగుతుంది. ఈ కలియుగ ప్రభావం మానవుల పట్ల ఎలా ఉన్నాదో ఇక్కడ ప్రహ్లాద కుమారుడు వారు చెబుతున్నారు. అజ్ఞానం చేత మనకి కప్పబడినటువంటి బుద్ధి చాతుర్యము అవిద్య యందు మనల్ని తోస్తున్నది. ఆ అవిద్య యందు తోసేటటువంటి ఆ బుద్ధి కర్మానుసారని అంటారు కదా. అవిద్య యందు పడినప్పుడు ఆ బుద్ధి ప్రభావము, దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే, చెయ్యాలి అనుకునేటటువంటి ప్రతి సత్కర్మ యందు కూడా అజ్ఞానాన్నే మొట్టమొదట కల్పిస్తుంది. ఎలా అజ్ఞానం కల్పిస్తుంది? సుముహూర్తానికి సమయం అవుతున్నది, దీపం వెలిగించారా అంటే అగ్గిపుల్లతో కాకుండా నేతిలో ఊదత్తు పుల్ల ముంచి ఆ ఊదత్తు పుల్ల ఒక అంతకి వెలగదు, దీపం ఒక అంతకి వెలిగించరు. యువతల ముహూర్తం దాటిపోతుంది. అగ్గిపుల్లతో వెలిగించకూడదు, ఊదత్తు పుల్లతో వెలిగించాలి. దీపానికి 2 ఒత్తులు కాదు 3 ఒత్తులు వేయాలి. పూజ అనేసరికి మొట్టమొదట మనకి అనుమానం ఎక్కడ కలుగుతుందయ్యా అంటే, దీపం ఎలా వెలిగించాలి? అదే ఇన్నాళ్ళు మనిషికి 20 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా 100 ఏళ్ళు దాటినా సరే దీపం వెలిగించాలి అంటే ఏమిటయ్యా అంటే 2 ఒత్తులు వెయ్యాలా, 1 ఒత్తు వెయ్యాలా, 3 ఒత్తులు పెట్టాలా, నెయ్యి పెట్టాలా, నూనె పెట్టాలా? ఒక్క దీపం దగ్గరే మన జీవితం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ప్రహ్లాద కుమారుడు తన కర్తవ్యం ఏమిటని చెబుతున్నాడు. ఇక్కడ అజ్ఞానం వలన అవిద్య యందు నా బుద్ధి పోకుండా ఆత్మానందమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారానికి నేను ప్రాకులాడుతున్నాను అని చెబుతున్నారు. అది కదా మన జీవితానికి మనం అన్వయం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయ విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యా అవ్యా శిల్ప నైపుణం అని చెప్తున్నారు. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మచ్చు తుణకాని ఒకటికి 10 సార్లు ఎందుకు చెప్పడం అంటే, బంధహేతువు కాని కర్మయే కర్మ ఫలితము. చాలా జాగ్రత్తగా ఈ మాట పట్టుకోండి. బంధహేతువు కాని కర్మయే కర్మ అవుతుంది. బంధహేతువు అంటే ఏమిటి? మనం ఒక దేవాలయ దర్శనానికి వెళితే మన గోత్రం పేరు చెప్పలేదే పంతులు గారు అనేటటువంటి అజ్ఞానము మన బుద్ధికి గోచరిస్తుంది. పూజ చేసేటప్పుడు పూజ యందు దృష్టి కాకుండా సెల్ ఫోన్ యందు దృష్టి పెట్టడం, వచ్చిన ఇతరత్రా బంధువర్గాల యందు దృష్టి పెట్టడం, వాళ్ళు ఏమిటి మాట్లాడుకుంటున్నారో వాటి యందు దృష్టి పెట్టడం, ఇవి అన్నీ కూడా బంధహేతువులు. అక్కడ అజ్ఞానం ప్రజ్వరిల్లుతుంది. దేదీప్యమానంగా అజ్ఞానం అక్కడ ప్రజ్వరిల్లుతుంది. కానీ బంధహేతువు కాని కర్మయే కర్మ అనబడుతుంది అని ఇక్కడ ప్రహ్లాదుడు చెబుతున్నాడు. ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థాలని పూజ చేసేటప్పుడు భగవంతుడా వీటిని నీవే చూసుకోవాలి, నన్ను జాగ్రత్తగా నడిపించుకోవాలి అని భగవంతుడికి మనం ఇచ్చినటువంటి ఆ కర్మ ఫలితము భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. ఇగో నీ కోసం నేను ఈ పూజ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కోరిక తీర్చు అన్నది బంధహేతువైనటువంటి కర్మ. బంధహేతువు కాని కర్మ ఏదైతే మనం చేస్తామో, సమస్తముల యందు విష్ణువునే చూస్తున్నటువంటి ప్రహ్లాదుల భక్తి బంధహేతువు కానిది, బంధించబడనిది. అటువంటి కర్మ ఆచరించిన నాడు దానిని కర్మ అని పిలుస్తారు సుమా తండ్రి. మోక్షానికి ఉపయోగించు విద్యయే విద్య, మిగతా ఏ విద్య అయినా సరే అవిద్యయే. ఇతర కర్మ వృధా ప్రయాసం కొరకే. అలాగే ఇతర విద్యలు కేవలం శిల్ప చాతుర్యం కొరకే. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళేటటువంటి మార్గము, ఆ మార్గము వేరులైన భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్న కోరికే ముఖ్యం తప్ప మార్గం అన్నది ఖచ్చితంగా ఆ మార్గంలో ధర్మ మార్గంలో నడుచుకొని వెళ్ళాలి.
ఆ ధర్మ మార్గంలో మనం నడిచిన నాడే భగవంతుడి తాలూకు కృపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి తండ్రి అంటూ తదేతతు అవగమ్య హవసారం సారముత్తమం నిశామయ మహాభాగ ప్రణిపత్య బ్రవీమితే. కాబట్టి ఓ మహాభాగా, తండ్రి, దైత్య చక్రవర్తి సార్వభౌమ, నీతి శాస్త్రాదుల వల్ల వచ్చే సారాన్ని నేను సారరహితంగా తెలుసుకొని ఉత్తమమైన సారాన్ని నీకు శిరస్సు వంచి నమస్కరించి చెబుతున్నాను, ఆలకించు. నీతి శాస్త్రంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య ఘట్టాలని నేను నీకు వివరిస్తాను, నువ్వు ఆలకించు అని ఆ ప్రహ్లాద కుమారుడు తండ్రితో ఇంకా పరమాద్భుతమైనటువంటి వివరాలని చెప్తాడు. ఆ చెప్పే ఎదర ఘట్టాలు మనం తెలుసుకుందాం. ఈ ప్రహ్లాదోపాఖ్యానం వినండి, జీవితానికి అన్వయం చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.